ఆమ్రపాలి ఈమె ఒక పురాతన వైశాలి. సుమారు 6వ నుండి 5వ శతాబ్దానికి చెందిన ఒక పురాణ వేశ్య, నర్తకి మరియు పరోపకారి. ఆమె అసాధారణ సౌందర్యానికి ప్రసిద్ధి అయితే చెందింది. తర్వాత ఆమె తన ప్రపంచిక జీవితాన్ని వదిలేసి భక్తిగల బౌద్ధ సన్యాసినిగా మారింది. తన సంపద మొత్తం కూడా తర్వాత తన జీవితాన్ని కూడా బుద్ధునికి అంకితం చేసింది. ఆమె శిశువుగా ఉన్న మామిడి చెట్టు కింద పుట్టింది కాబట్టి ఆమెకు ఆమ్రపాలి అనే పేరు పెట్టారు. ఆమ్రపాలి అంటే సంఘర్షణను నివారించడానికి అర్థం. ఈమెను ఆమ్రపాలిని నగర వేశ్య కూడా అయింది మరియు తర్వాత ఆమె మామిడి తోటను బుద్ధుడికి దానం చేశారు. జాతక కథలు మరియు తిరగీతి వంటి బౌద్ధ గ్రంథాలు ఒక ముఖ్యమైన ముద్ర వేశారు ఆమ్రపాలి. వైశాలిలోని మామిడి చెట్టు అడుగున శిశువుగా జన్మించెను. ఆమెకు అప్పుడే ఆమ్రపాలి అని పేరు పెట్టారు. ఆమె అపారమైన అందం ప్రభువుల మధ్య వివాదాలకు దారితీసింది. వైశాలి గణతంత్రం శాంతిని కాపాడడానికి ఆమెను నగర వధువుగా ప్రకటించారు. ఆమెకు హోదా మరియు సంపదను ఇచ్చారు మరియు జానపద కళ్యాణి అనే బిరుదును కూడా ఇచ్చారు. మగధరాజు బింబిసారుడు ఆమెను కోరుకున్నాడు. ఇది సంఘర్షణకు దారితీసింది. కానీ తర్వాత ఆమ్రపాలి తన కోసం యుద్ధం ఆపమని కోరింది. ఆమె అతనికి ఒక కొడుకును కూడా కన్నది. చివరికి ఆమె బుద్ధుడిని కలిసింది మరియు అతని బోధనలకు బాగా ఆకర్షితురాలు అయింది. తన గత జీవితం నుండి విముక్తిని అయితే కోరుకుంది. ఆమ్రపాలి తన సంపద మరియు పదవిని వదిలేసి భిక్షురాలిగా మారి జ్ఞానోదయం పొందిన జీవిగా మరియు బౌద్ధ సన్యాసుల క్రమంకి అంకిత భావంతో మద్దతుదారుగా మారింది. ఆమె జీవిత కథ బౌద్ధ గ్రంథాల్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. వాటిలో జాతక కథలు మరియు ప్రారంభ బౌద్ధ సన్యాసుల కవితల సంకలనాలు అయితే ఉన్నాయి. ఆమ్రపాలి ఒక అందమైన వేశ్యగానే కాకుండా ప్రపంచిక సుఖాల కంటే ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు సేవను ఎంచుకున్న శక్తివంతమైన వ్యక్తిగా గుర్తుండిపోతుంది ప్రపంచమంతా. ఇది ఆమెను ప్రాచీన భారతీయ చరిత్ర మరియు బౌద్ధ సిద్ధాంతాల ఒక ముఖ్యమైన పాత్రగా అయితే చేయడం జరిగింది. ఆమ్రపాలి అలాంటి ఒక పాత్ర. ఆమె భారతదేశం సృష్టించిన అత్యుత్తమ ఆస్థాన నృత్య కళాకారులలో ఒకరు కూడా. ఆమె చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలించింది. ఒకరోజు ఆమె బ్రహ్మచారి జీవితాన్ని గడపడానికి అన్నిటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది. సాధారణంగా అంబాపాలిక లేదా అంబాపాలి అని ఆమ్రపాలి అయితే పిలువబడుతూ ఉంటుంది. వైశాలి యొక్క ప్రసిద్ధ రాజవేశ్య లేదా నగర వధువుగా పిలుస్తారు ఆమ్రపాలిని. వైశాలి పురాతన భారతదేశ గణతంత్ర రాజ్యం 500 BC నాటిది. చాలా ఆకర్షణీయమైన మహిళ మరియు ఇప్పటి వరకు జీవించిన గొప్ప నృత్యకారులలో ఒకరు కూడా ఈమె. ఆమె చివరకు తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకునే వరకు బుద్ధుడిని అనుసరించి అర్హంత్ అయ్యే వరకు తన రంగాన్ని అయితే పరిపాలించింది. ఆమ్రపాలి 600 నుండి 500 BC ప్రాంతంలో జన్మించింది. ఆమె జననం, తల్లిదండ్రులు మరియు ప్రారంభ జీవితం గురించి సరైన రికార్డులు ఎక్కడా లేవు. వైశాలి రాజతోటల్లో ఒక మామిడి చెట్టు కింద ఆమె కనిపించినందున ఆమెకు ఈ పేరు పెట్టారు. ఈ పేరు 2 మూలాల నుండి వచ్చింది. ఆమ్ర అంటే మామిడి మరియు పల్లవ అంటే చిన్న మొలకలు లేదా ఆకులు అని అర్థం. అందుకే ఆమ్రపాలి అంటారు. ఆమె పురాణ జాతక కథల్లో ఉద్భవించింది. ఇది సుమారు 1500 సంవత్సరాల క్రితం ఈ స్టోరీ అయితే రాయబడింది. మహానామన్ అనే వ్యక్తి ఆమె చిన్నతనంలో ఆమెను కనుగొన్నాడు. ఆమె గొప్ప అందానికి ఆకర్షితుడై తన సొంత రాజ్యాన్ని విడిచిపెట్టి వైశాల్యలోని ఒక చిన్న గ్రామమైన అంబారా గ్రామంలో నివాసం కోసం ఆమె కోసం అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమ్రపాలి అసాధారణమైన అందం మరియు ఆకర్షణ కలిగిన మహిళగా ఎదిగింది. ఆమె తన అందానికి వైశాలి నగరంలోనే ప్రసిద్ధి చెందింది మరియు 11 సంవత్సరాల చిన్న వయసులోనే ఆ ప్రాంతంలో అత్యంత అందమైన అమ్మాయిగా ఆమ్రపాలి ఎదిగింది. ఆమె పెద్దయ్యాక చాలామంది యువ ప్రభువులు ఆమెతో సమయం గడపాలని కోరుకున్నారు. ఆమె ప్రేమికులతో ఘర్షణను నివారించడానికి ఆమెకు వైశాలి రాష్ట్ర వేశ్య హోదాను అయితే ఇచ్చారు. వైశాలి రాజు మనుదేవ్ ఒకసారి నగరంలో ఆమె ప్రదర్శనను చూసి ఆమెను తన కోసం పొందాలని కోరుకున్నాడు. ఆమె భావాల గురించి గర్వంగా మరియు అజాగ్రత్తగా అతను ఆమెను స్వంతంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా ఆమ్రపాలి పుష్పకుమార్ అనే చిన్ననాటి ప్రేమను కలిగి ఉంది. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు మరియు ఒకరినొకరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఆమ్రపాలి కోరుకొని మనుదేవ్ వారి వివాహ రోజున పుష్పకుమార్ను చంపాడు. ఆమెను పూర్తిగా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఆమ్రపాలిని వైశాలి వధువు అని అంటే నగర వధువు అని ప్రకటించాడు. అతని కోరిక మేరకు ఆమ్రపాలిని నగర వధువుగా మరియు వైశాలి రాజ్యంలో అత్యంత అందమైన మరియు ప్రభావవంతురాలిగా చేశాడు.
ఈ పదవి 7 సంవత్సరాలు కొనసాగింది. ఈ కాలంలో ఆమె తన ప్రేమికుడిని ఎంచుకునే హక్కును మరియు ఆమె శారీరక సంబంధాలు కొనసాగించాలనుకునే వ్యక్తిని కూడా ఎంచుకునే హక్కును కలిగి ఉంది. ఆమె వైశాలి ప్రజాస్వామ్యం యొక్క ఆస్థాన నృత్యకారిణిగా కూడా కొనసాగింది. ఆమె అందం మరియు ప్రతిభ గురించి కథలు దూర ప్రాంతాలకు చేరుకున్నాయి. పొరుగున ఉన్న శత్రు మగధ ప్రాంత పాలకుడు రాజు బింబిసారుడు ఈ కథలకు ఆకర్షితుడు అయ్యాడు మరియు ఆమెను చూడాలి అనుకున్నాడు. అతను వైశాలిపై దాడి చేసి ఆ తర్వాత అమ్రపాలి సొంత నివాసంలో ఆశ్రయం పొందాడు. అతను ఒక అద్భుతమైన సంగీత కళాకారుడు మరియు తరచుగా ఆమెను పొందేవాడు. కాలక్రమేణా ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కొన్ని వారాల తర్వాత అమ్రపాలి బింబిసారుడి నిజమైన గుర్తింపును తెలుసుకుంది. కోపంతో ఆమె యుద్ధాన్ని విరమించుకొని వెంటనే వెళ్ళిపోవాలని కోరింది. అమ్రపాలి పట్ల పూర్తిగా ఆకర్షితుడైన బింబిసారుడు ఆమె కోరికలకు వెంటనే అంగీకరించాడు. వైశాలి నివాసితుల దృష్టిలో అతను పిరికివాడిలా కనిపించినప్పటికీ అతను పట్టించుకోలేదు. తర్వాత కొన్ని నెలల్లో అమ్రపాలి అతనికి ఒక కొడుకు కన్నది. అతనికి విమలకొండన్ అనే పేరు కూడా పెట్టింది.